హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో గోంగూర చికెన్ ఫ్రై చేస్తున్నామండి. ఎలా చేయాలో ఒకసారి చూద్దామండి. ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలండి. ఇందులో మనం మసాలా దినుసులు వేసుకోవాలండి. పట్టా, లవంగం, సోంపు వేసుకొని ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం వేసుకున్న ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఇందులో టమోటాలు వేసుకోవాలండి. ఒక 3 టమోటాలు సన్న కట్ చేసి వేసుకోవాలి. ఈ విధంగా పెద్ద సైజు టమోటాలు అయితే 2 సరిపోతాయి. మీడియం సైజు అయితే 3 టమోటాలు కట్ చేసి వేసుకోవాలండి. టమోటాలు బాగా మగ్గిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం చికెన్ వేసుకోవాలండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూర చికెన్ కాంబినేషన్ అసలు చెప్పాలా, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇందులో పసుపు, రాళ్ళు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా ఫ్రై చేసుకోండి. ఇందులో కారం, ధనియాల పొడి, మీకు తగినంత కారం వేసుకోండి. ధనియాల పొడి వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. మనం ఈ విధంగా బాగా ఫ్రై చేసుకుంటే ముక్కకి బాగా ఉప్పు కారం అనేది బాగా ఉంటుంది. మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని చాకుతో సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకున్నారంటే మీకు బాగా ఉడికిపోతుంది. ఈ విధంగా వేసుకొని మూత పెట్టేసుకోండి. మన గోంగూర అనేది బాగా మగ్గిపోతుంది. దీన్ని గోంగూర బాగా మెత్తగా అయ్యేలాగా బాగా కలిపేసుకోవాలి. మీరు చూడండి, చూపిస్తాను. ఈ విధంగా కలిపేసుకోండి. ఇందులో కొంచెం వాటర్ వేసుకోండి. మనకి చికెను గోంగూర రెండు అంతా ఈవెన్గా కలిసేదానికి మనం వాటర్ వేసుకోవాలి. కొద్దిగా ఈ వాటర్ వేసుకొని బాగా కలిపేసుకున్నామంటే మనకి చికెన్ గోంగూర అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. మళ్ళీ ఈ విధంగా చూడండి, లాస్ట్ ఫైనల్గా ఎలా ఉందో. ఇందులో మనం కొంచెం గరం మసాలా అయినా, మీరు ఇంట్లో వేసుకున్న చికెన్ మసాలా అయినా ఏదున్నా కానీ వేసేసుకున్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మనం దించేసుకుంటే రెడీ. మీకు గోంగూర ఈ విధంగా వద్దు అని అనుకుంటే మిక్సీకి వేసైనా మనం వాడ్చుకొని మిక్సీకి వేసైనా చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.